హాయ్ గైస్, మన కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ ఏంటంటే మనం అయితే శిల్పారామంకి అయితే వెళ్తున్నాం. శిల్పారామంలో మన ఫ్రెండ్ బర్త్డే అయితే చేసేసి అక్కడ కొంచెం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము ఎలా ఉన్నాయని. మనోడు బర్త్డే అయిపోయి ఆల్మోస్ట్ 1 వీక్ అయితే అవుతుంది. కొంచెం లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాయి ఈ బ్లాగ్ అయితే. శిల్పారామం ఫుల్ బ్లాగ్ కి వెళ్తే కింద లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి. శిల్పారామంలో ఈ బొమ్మలే హైలైట్ అవుతాయి. కడపలో శిల్పారామం చాలా అంటే చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్ లో చాలా మంచి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను. ఇవి చూడంగానే రియల్ నోట్స్ లాగా అయితే అనిపించినాయి, కానీ ఇవి అయితే ఫేక్ రోడ్స్. ఈ కట్ట మొత్తం కలిపి 50 రూపీస్ అని చెప్పారు. వీక్ డేస్ లో కన్నా వీకెండ్స్ లో అయితే ఇంకా చాలా బాగుంటది. రష్ గా ఉంటారు కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ గా అయితే ఉంటుంది. షాప్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ కొనడానికి మాత్రం మా దగ్గర డబ్బులు అయితే లేవు. అందుకే జస్ట్ అలా వెళ్తున్నాము, అలా చూస్తున్నాము, వచ్చేస్తున్నాం. కానీ మా వాడైతే మాత్రం కిచెన్ తీసుకోవాలని చెప్పి దాని మీద అయితే నేమ్స్ అయితే వేపిస్తున్నాడు. ఆ లాకెట్ ఏమో అయితే 50 రూపీస్ అయితే అవుతుంది. వేసినందుకు నేమ్స్ అయితే 50 రూపీస్. మొత్తం టోటల్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పద్దాక ఏం తిరుగుతామని చెప్పి కాసేపు అయితే ఆడుకుందాం అని చెప్పి ఇలా వచ్చాము. కాసేపు చిన్నపిల్లలు అయిపోయాము. పాత రోజులకైతే వెళ్ళిపోయాం మేము. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏదైనా ఎక్కుదామని చెప్పి ఆలోచిస్తుంటే అంతలోకి డాషింగ్ కార్ అయితే వచ్చేసింది. డాషింగ్ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. శిల్పారంలో ఉన్న డాషింగ్ కార్స్ అయితే ప్రాపర్ గా వర్క్ అవట్లేదు, కానీ ఇవి అయితే చాలా బాగుంటుంది. బయట ఎక్కడైనా ఆడినప్పుడు కానీ చాలా ఫీల్ అయితే ఉంటుంది. ఆడినంత సేపు ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు శిల్పారంకి ఎవరైనా వస్తే కింద కామెంట్ అయితే చేయండి. శిల్పారంలో డాషింగ్ కార్స్ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. వచ్చి చాలా సేపు అయిపోతుంది అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం మళ్ళీ యూనివర్సిటీకి అయితే. ఇంకా వెళ్లేదారిలో ఒకసారి వెయిట్ అయితే చెక్ చేస్తుందాం. బస్ స్టాప్ లో అయితే వెయిట్ చెక్ చేశాను. కరెక్ట్ గా 79 అయితే ఉన్నాను, అటు ఇటు కాకుండా. మన వెయిట్ కి అయితే మనకు ఒక టికెట్ అయితే వస్తుంది. దాంట్లో అయితే మనకి ఏదో ఒకటి స్పెషల్ గా అయితే రాసి ఉంటుంది. దానిలో ఏం రాసిందంటే నాకైతే లైఫ్ లాంగ్ ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరుకుతుందని రాసింది. ఇది నాకు ముందే తెలుసు, ఎందుకంటే నాకు ఆల్రెడీ మంచి ఫ్రెండ్ అయితే దొరికారు. ఆ విషయం తెలియగానే మా ఫ్రెండ్ అయితే మా అందరికి కలిసి చాక్లెట్ అయితే ఇప్పించేసింది. ఇక అక్కడ నుంచి యూనివర్సిటీకి అయితే బయలుదేరిపోయాం. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా, బాయ్.